అనే బాధ వేస్తుంది. తెలుగును తొక్కేస్తున్నారు పోయా. లేకపోతే కన్నడ నుంచి వాళ్ళు ఎవరో కర్ణాటక నుంచి ఏడకొచ్చి చూడండి దెయ్యం పట్టిన దెయ్యాలు వదిలిపోతున్నాయి అంతే. కాబట్టి సినిమాకి మీరు ఎవరన్నా కాంతార సినిమా చూడాలంటే దెయ్యం పడితే తోడుకుండా రండి ఇక్కడికి, వదిలిపోద్ది అంతే. అది రిషబ్ శెట్టి యాక్టింగ్ ఎట్లా అనిపించింది మీకు? రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే సూపర్, నిజంగా కేక చింపేశాడు అంతే. యాక్టింగ్ కేక ఉంది కానీ డైరెక్షన్ బాగానే ఉంది, కానీ తెలుగు భాషను తక్కువ కొంచెం చేసినట్టు నాకు బాధ వేస్తుంది అంతే. ఎందుకంటే కన్నడలో వాయిస్ రావడం, కింద తెలుగు అక్షరాలు రావడం అది కరెక్టే కాదు. అది ఏదైనా భాషలో సినిమా వస్తే ఆ భాషలో రావాలంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. నువ్వు తెలుగులో కింద పేరేసి ఇంతే బాగుంటే అది ఏ సినిమా మేమైతే చూడడం. అది అంటే బాయ్కట్ కాంతారా కరెక్టే అంటారు. ఇంకా బాయ్కట్ అంటే చెయ్యాలంతే, ఇట్లాంటి చెయ్యాలంతే. ఇంకా ఏందది అది తెలుగు, ఇది తెలుగులో పెట్టినప్పుడు తెలుగులో పెట్టు, కన్నడలో అంటే పెట్టు, హిందీ ఉంటే ఆ భాషలో చేసుకో, అంతేగాని ఆ భాష ఈ భాష కలిపి మాత్రం తీద్దట. చాలా దరిద్రం, చండాలం అది. ఎందుకంటే తెలుగు రానోళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా సినిమాకి వస్తే వాళ్ళకి అది అర్థం కాదు. మరి చదువు రానోళ్ళు సినిమాకి వస్తే అర్థం కాదు, ఆ బొమ్మ అర్థం అవుద్ది, సినిమా తెలుగు మాట అర్థం అవుతుంది అంతే. కాబట్టి దయచేసి ఇలా చేయడం కాంతార సినిమా బాగాలేదు. అంత గూజ్ బంప్స్ అనమాట. లిటరలీ బయటకు వచ్చినప్పుడు కూడా ఒళ్ళు పులకరించడం అవుతుంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అయితే మాత్రం లెక్చర్ హైలైట్ అన్న సినిమాకి, హైలైట్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ హీరోయిన్ అది రివీల్ చేసిన విధానం అయితే మాత్రం సూపర్ అనమాట. సో ఓవరాల్గా అయితే సెకండ్ హాఫ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఎవరైతే ఉంటారో, హ్యాపీగా చూడొచ్చు. బట్ ఫస్ట్ పార్ట్ అనేది కొంచెం క్లారిటీగా ఉంటుంది, ఈ సినిమా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది అన్న. అంటే స్టోరీ చెప్పే ఎడ్యుకేషన్ అనేది కొంచెం అక్కడ కొంచెం మిస్ఫేర్ అయింది. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు సినిమాని, ఎక్కడ బోర్ కొట్టు. సెకండ్ హాఫ్ అంతా కూడా హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. ఓజీ వేరు కదన్న. ఓజీ ఏంటన్నా ఓజీ మామూలు కాదు. పవర్ స్టార్ అలాగే చూసి ఓజీ అనేది అమాసాన పుననికి వస్తుంది, 12 ఏళ్ళకి ఒకసారి పుస్తకాలు వస్తుంది. అదే 12 ఏళ్ళు ఒక హిట్ వచ్చిందంటే ఆ హిట్ మాత్రం పుస్తకాలు అంతా గుర్తుండిపోద్ది అనమాట. అదే పవన్ కళ్యాణ్ ఓజీ. థ్యాంక్ యూ. అంటే ఇండియన్ సినిమా అంటే ఏమని చెప్పుకునే వాళ్ళం భయ్య, మాకు ఇండియన్ సినిమా బాహుబలి ఉందని కాళ్ళ ఎగరేసుకునే వాళ్ళం. ఇప్పటి నుంచి ఏం చేస్తారు, ఒకే కాళ్ళ ఎగరేస్తారు ఇన్నాళ్ళు. ఇప్పటి నుంచి 2 కాళ్ళు ఎగరేస్తారు. బాహుబలి, కాంతార, RRR, పుష్ప ఇలా ఉన్నాయని 2 కాళ్ళు ఎగరేసుకుంటారు మన ఇండియన్స్ గ్లోబల్ స్టేజ్ మీద. ఆస్కార్ తెచ్చిపెట్టే సినిమా భయ్య ఈ సినిమా. 2025లో మార్క్ మై వర్డ్స్, 2025 ఫస్ట్ 1000 crores మూవీ కాదు భయ్య, ఫస్ట్ 2000 crores బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే బాక్స్ ఆఫీస్ సునామీ డివైన్ బ్లాక్ బస్టర్ భయ్య సినిమా. అయితే ప్రతి ఒక్క ఆడియన్ చూడవలసిన గొప్ప భారతీయ చిత్రాన్ని తీశాడు. దసరా పండుగ వేళ ఒక గొప్ప డివోషనల్ మూవీ ఇచ్చిన రిషబ్ శెట్టికి హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ మీద కొట్టి ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ మీద సింహాసనం మీద కూర్చోబోయే గొప్ప భారతీయ చిత్రం భయ్య. సూపర్ అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ భయ్య. హ్యాష్ ట్యాగులు పెట్టేసి దీన్ని బాయ్కాట్ చేద్దామని చాలా మంది ప్రయత్నించారు. బాయ్కాట్ చేయొద్దని చెప్పేశాడు పవన్ అన్న. ఒక డిప్యూటీ సీఎంగా కాదు ఆయన వచ్చింది. ఓజీ సినిమా సక్సెస్ మీట్లో చెప్పిండు అనమాట. ఇది సినిమా కన్నడ సినిమా, తెలుగు సినిమా అని కాదు, ఒక ఇండియన్ సినిమా లాగా చూడండి, సినిమాలాగా చూడండి. కాంతార సినిమాని చాప్టర్ 1 వచ్చింది, అది చూడండి. బాయ్కాట్లు పెట్టొద్దు, హ్యాష్ ట్యాగులు పెట్టొద్దు, ఎటువంటి సినిమాని కించపరిచే విధమైన వీడియోలు చేయొద్దని చెప్పాడు. సినిమా మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా చూడండి అని చెప్పాడు. సినిమా అయితే వండర్ఫుల్గా ఉంది. కాంతార తర్వాత కాంతార చాప్టర్ 1 ఎందుకు చూడాలి అనుకుంటే, మీరు థియేటర్ పక్కన పోతుంటే ఒక సౌండ్ వినపడుతుంది. అఫ్కోర్స్ ఇప్పటివరకు థియేటర్లో వాళ్ళు రీసౌండ్ ఇస్తారు, బ్యాక్గ్రౌండ్ ఇస్తారని అనుకున్నారు కదా, లేదండి. ఆ అరుపుకు వచ్చే సౌండ్లో ఉన్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. రిషబ్ శెట్టి మాత్రం ఒక డైరెక్టర్గానే కాదు, ఒక యాక్టర్గా కూడా తనతో పాటు తన చుట్టూ ఉండే యాక్టర్ని, ఆర్టిస్ట్ని, అడవి ప్రాంతాన్ని ఏ విధంగా చూపించగలిగాడు. ఆ చరిత్రలో ఉన్న హిస్టరీని, శివునికి సంబంధించి, పార్వతికి సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈ చరిత్రలో ఉన్న దాన్ని ఎలా రెస్పెక్ట్గా చూపించాలి, దైవత్వం ఏంటి, అడవిలో ఉన్న అందాలను ఎలా చూపించాలి, అడవిలో ఉన్న సంపదని ఎలా ఇతర దేశాల వాళ్ళు దోసుకోబోతున్నారు, మన పోపుల డబ్బాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అవి ఎలా మన సంపదని ఇతరులు ఎలా దోసుకుంటారు, అక్కడ వాళ్ళు ఎలా వచ్చి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తారు, దాని ద్వారా మనం ఎలా నష్టపోతున్నాం, ఆ వ్యాపారంలో మెలకువలు మనం ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ చూపించారండి. నిజంగా వండర్ఫుల్. ఈ కాంతార అనే ఒక ప్రాంతం, కేజీఎఫ్ అనే ప్రాంతం ఎలా ఉండదో కాంతార అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో దైవత్వం ఉంది, ఆ దైవత్వాన్ని దుష్టులు ఎలా లోపరుచుకుంటారు ఇవన్నీ చూపించాడు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు తెలుగు ఆడియన్స్ ఎంత మంచోళ్ళో ఈ మూవీతో ప్రూవ్ అయింది. మళ్ళీ సినిమా బాగుంటే 100% ఆదరిస్తారు తెలుగు ఆడియన్స్. ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఫుల్ పాజిటివ్ రివ్యూ కాంతారా చాప్టర్ 1కి. సినిమా బాగుందంటే అది ఆదరించే వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో ఉండేది తెలుగు వాళ్ళు. నిన్న ఓజీ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు రివ్యూవర్స్ వల్ల సినిమా అనేది చచ్చిపోతుందని. అలాంటిది ఏం లేదు. సినిమా అనేది బాగుంటే ఎవరు చెప్పినా ఎవరు వినరు, సినిమా 100% వాచ్ చేస్తారు. ఒక 10% పీపుల్ అటు ఇటు అవ్వచ్చు, బట్ 90% పీపుల్ అనేది మూవీ అనేది ఎంకరేజ్ చేస్తారు.
ఇప్పుడు మూవీస్ అందరూ కలిసి ఉండాలి బ్రో. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ అందరూ కలిసి ఉండాలి. కలిసి ఒకరిని సపోర్ట్ చేసుకుంటూ మూవీస్ అనేది తీయాలి. ఇది తెలుగు మూవీ కాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ కాదు, ఇండియన్ సినిమాని ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆ విధంగా అందరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ సినిమాలు తీస్తూ ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి. సినిమా మంచి మంచి కంటెంట్తో రావాలి. తెలుగు ప్రేక్షకులు ముందుంటారు ఆదరించడానికి. థ్యాంక్ యూ బ్రో.